ఈ ప్రవేశించినటువంటి జీవితాన్ని ఎంత ధన్యతగా నువ్వు కాపాడుకోవాలో తెలుసా? లంబాడి అబ్రహం గారు అని ఒక ఆయన ఉండేవారు. వాటి చెరుకూరులో సేవ చేస్తూ ఉండాడు. చెరుకూరులో ఆయన ఎలాగో తెలుసా, భార్య దొంగతనం చేస్తూ ఉంటేనే భోజనం లేకపోతే భోజనం లేదు. భార్య దొంగతనానికి వెళితే ఆ అన్నం తీసుకుని వచ్చి అందరూ భుజించేవారు. చాలా పూర్ ఫ్యామిలీ. ఆయన ఒకరోజు అర్ధాంతరంగా ఏమైపోయాడు, మంచంలో పడిపోయాడు. అన్ని మంచంలోనే చాలా భేద స్థితి, తిండి లేదు, జరుగుబాటు లేదు, ఎంతో కష్టకాలములో. అలాగుంటే ఎక్కడో మీటింగ్లు జరుగుతుంటే ఆ పేపరు మైక్ అనౌన్స్మెంట్ ద్వారా ఓ పేపర్ అందింది. ఆ పేపర్ తీసుకుని ఎంతో కష్టంతో భార్య ఆ మీటింగ్స్ తీసుకుని పోయినప్పుడు ఏమైంది? దేవుడు ఆ మీటింగ్లో ఆయన ముట్టారు, స్వస్థపరిచారు. ఏమైపోయిందో తెలుసా? బాగుపడిపోయాడు, ధన్యుడిగా అయిపోయాడు. ఆ వ్యాధంతా ఎడిపోయిందో తెలియదు. భార్యని చిత్రహింసలు చేసేవాడు. బాగుండంగా ఎప్పుడు కొడుతూ ఉండేవారు, నెమ్మది ఉండేది కాదు, దొంగతనం చేస్తూ. అలాగో అస్తవ్యస్తంగా బ్రతికేటువంటి వారి జీవితంలోనికి యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఆయన జీవితం అంతా కూడా బాగైపోయి స్వస్థపడి ఆయన మంచిగా ఆయన గోతాలు గుట్టుకుని బ్రతికేవారు. చక్కగా ఎలాగో చేస్తూ ఉంటే ఒకరోజు మీటింగ్లు జరుగుతుంటే వెళ్ళవలసి వచ్చింది. ఆ చేతిలో ద్రవ్యం లేదు. ద్రవ్యం లేకపోతే ఓ చోటుకి వెళ్ళిన తర్వాత పొడవు దాటాలి. ఆ పొడవు దాటించి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. ఇది జరిగిన సంఘటనలు నేను చెప్పేది. అడ్రస్ కూడా ఇస్తాను కావాలండి. సేవకుడు ఆయన చనిపోయాడు, ఆయన భార్య చనిపోయింది, ఆయన పిల్లలు ఇప్పుడు సేవ చేస్తున్నారు. ఏమైందో తెలుసా? అలాగూ వెళుతూ ఉండగా పొడవు దాటించే టైంలో ఆ పొడవు దాటానికి రాడదారి పొడవు దాటడానికి నా దగ్గర డబ్బులు లేవు, కొంచెం ఎక్కించుకున్న పొడవు దాటించండి, నేను మీటింగులకి వెళ్ళాలని ఆయన చాలా దీన మనసుతో చెప్పాడు. అప్పుడు ఎంతో తెలుసా? పావలా పొడవు దాటిస్తే. ఆ పావలాకి పొడవు దాటించమంటే ఆయన అన్నాడు, చాలే నువ్వేమో ఎంత తలతలలాడే బట్టలేసావు, నువ్వు ఇలాగ చేసావు, నువ్వు దగ్గర పావలా లేదా దాటడానికి, నేను దాటిని పో అన్నాడు. అన్న తర్వాత ఈయనతో వాదన పెట్టుకోవడం అనవసరం. బతికితే ప్రభాని బతుకుతాను, లేకపోతే నేను చనిపోతాను ప్రభా అని చెప్పి మనసులో అనుకుని కొంచెం ఆవిడంత దూరం వెళ్ళి పంచెప తీశాడు, తలగుడ్డగా చుట్టుకున్నాడు. ఆవిడని లేచి అలాగే దిగి వెళ్ళబోతుంటే ఈ పొడవాడు కూర్చుని చూస్తూ అన్నాడు, ఏం జరుగుతుందో చూస్తూ అన్నాడు. ఈయన పంచిపుతున్నాడు ఏంటి అనుకున్నాడు. నీళ్ళలో దిగేశాడు, తలగుడ్డ చుట్టేశాడు, వెళుతున్నాడు. ఈ పొడవతను కేకలు పెడుతున్నాడు, అయ్యా చాలా లోతుది, మునిగిపోతారు, దయచేసి నేను చేరుస్తాను, రండి అని చెప్పి కేకలు పెట్టి ఈయన కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన తీసుకుని వచ్చి పొడవలో కూర్చోబెట్టుకుని అడుగుతున్నాడు. ఎలాగంటే, అయ్యా నేను ఇలాగ చనిపోయేవాడిని, నన్ను దేవుడు బ్రతికించాడు, నన్ను బాగు చేశాడు, నేను ఫలానా జాతికి చెందినటువంటి వాడిని, అయ్యో నా బ్రతికంతా ఇలాగ అయిపోయింది, నా జీవితం ఇలాగ అయిపోయింది, ప్రభు నన్ను బాగు చేసి ముట్టాడయ్యా అని చెప్పి ఆయన సాక్ష్యం ఇచ్చి అలాగే అడ్డదారిలో నడిచి వెళ్తున్నాడు. కన్నీరు కారిపోతూ ఉంది, ఏడుస్తూ ఉన్నాడు వేదనతో. ప్రభా నేను ఇన్ని కిలోమీటర్లు నడిచి దూరం వెళ్ళాలయ్యా అని చెప్పి ఏడుస్తూ అలాగే పైంగ చూసుకొని ఏడుస్తూ వెళుతూ ఉంటే ప్రభు ఒక స్వరం వినబడుతుంది, కింద వైపు చూడు అన్నాడు. ఒక్కసారిగా కింద వైపు చూడని చెప్పి ఒక్క గద్యం వినబడంగానే ఈయన కిందకి చూస్తే అంత లెక్క డబ్బులు చిమ్మేస్తున్నాయి. మొత్తం కూడా చిమ్మేస్తుంటే డబ్బులన్నీ కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. అటు ఇటు చూస్తున్నాడు, ఎవరైనా ఉండారని, ఎవరు లేరు. ఏం చేశాడు? వెంటనే అవన్నీ ఏరుకున్నాడు, తీసుకున్నాడు. కొంచెం దూరం వెళ్ళి ఒక బస్ ఎక్కి ఆ చేరాల్సిన టైం ఇచ్చేరి అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి వచ్చాడు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, మన జీవితంలో దేవుడు ధన్యుడిగా చేయడానికి ఆయన చూస్తున్నాడు. ధన్యతలో నుండి అపవాది నిన్ను లాగేయాలని చూస్తూ ఉంటాడు. కానీ వాడికి నువ్వు ఎక్కడ కూడా అంతకేనంటాడు అపవాదికి, నీ హృదయంలో ఎక్కడ చోటు ఇవ్వకూడదు. చోటు ఇచ్చే వారముగా ఉన్నామా? ఆయన దేవుని యొక్క సేవకు పిలిచాడు, దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నాడు. ద్రవ్యం లేదు. ఆ దినాలు ఏంటో తెలుసా? పావుల బిళ్ళుంటే పావుల బిళ్ళను మార్చి 5 పైసలు చొప్పున 5గురు కానుకేసే దినాలు అవి. 5 పైసలు మార్చిన వాళ్ళు ఎంతమంది చెయ్యొద్దండి? 5 పైసల బిళ్ళను మార్చిన వాళ్ళు ఇద్దరేనా? పైసాతో కొనుక్కున్నోళ్ళు అన్నారా? భాస్కర్ కొనుక్కున్నాడు, మరి నాకు తెలియదు. పైసలు చూడండి. అలాంటి
అలాంటి దుస్థితిలో ఉండగా ఏమా ఆయన మీటింగులకు వెళ్ళాలి, వెళుతూ ఉంటే ఒక బస్ స్టాండింగ్కి వెళ్ళాడు. ఆ బస్ స్టాండింగ్కి వెళ్ళి అక్కడే నుంచున్నాడు. ఎన్నో ఎక్స్ప్రెస్లు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి. ఈయన దగ్గర డబ్బులు లేవు. పాసింజర్కి వెళ్దామని అలాగే నుంచున్నాడు. నుంచుని అలాగే నిలువుగాళ్ళ మీద నుంచుంటే ఒక వయస్సు అతను ఎక్కడో ఈయన యొక్క సువార్తని ఏమా ఆయన గబగా అక్కడికి వచ్చి, ఏంటి పాస్టర్ గారు ఇక్కడ నుంచున్నారు ఏంటండి అని అడిగితే, అయ్యా నేను పలానా మద్రాసు వెళ్తున్నాను, ఇలాగ మీటింగులు అయ్యా అని చెప్పాడు. మీటింగులకి వెళ్తున్నానయ్యా, ఆ బస్ కోసం పాసింజర్ కోసం నేను చూస్తున్నానయ్యా అని వెయిటింగ్ చేస్తూ ఉన్నాడు. చాలా బస్సులు వెళ్ళిపోతున్నాయి, ఎక్స్ప్రెస్లన్నీ వెళ్ళిపోతున్నాయి, పాసింజర్ వెళ్ళిపోవడం అని చెప్పారంట. అని చెప్తే ఈయన ఏం చేశాడు, ఏమండి పాస్టర్ గారు మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తానండి అని పరుగు మొదలు పెట్టాడంట. ఎవరైనా ఏమండి మీరు పరుగులు ఎత్తారా? సినిమాకి వెళ్ళేటప్పుడు పరుగులు ఎత్తిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? చేయతండి. రోడ్ల మీద పరిగెత్తిన వాళ్ళు సిగ్గేం పడ అవసరం లేదు, రోడ్డు మీద పరిగెత్తాను. నేను 23 ఏళ్ల వయసులో 22 ఏళ్ల వయసులో పరుగులు ఎత్తానండి సినిమా కోసం రోడ్డు ఎప్పటి. అయ్యో ఎవడన్నా చూస్తాడని సిగ్గుందండి. ఇప్పుడు మందిరానికి టైం అయిపోతుంటే పరిగెత్తుతున్నారు, ఇప్పుడు పరిగెత్తలేరు. అప్పుడు సిగ్గు లేని దాని కొరకు పరిగెత్తారు, సిగ్గు కలిగిన దానికి పరిగెత్తారు, కానీ సిగ్గు లేని దాని కొరకు మనం పరిగెత్తలేకపోతున్నాం. మన జీవితం ఎంత దౌర్భాగ్య స్థితితో ఆలోచన చేయండి. ఈ యవనస్తుడు పరిగెత్తుతున్నాడు, ఈ రోడ్డు ఎంబడే పరిగెత్తి వాళ్ళది చిల్లర కొట్టి ఆ బండికి గల్లా తీశాడు. గల్లాలో ఎంత ఉన్నాయో డబ్బులు ఆయనకి తెలియదు, లెక్క పెట్టలేదు, పొద్దు చేయలేదు. ఆ బండి అలాగూ గుప్పిడితో పట్టుకొని పరిగే రోసుకుంటూ వచ్చి ఆయన చేతిలో పెట్టాయా, ఇగో తీసుకోండి అని చెప్పి ఆయన చేతిలో పెట్టి వెళ్ళిపోయి తీసుకున్నాడు, బ్యాగ్లో పెట్టుకున్నాడు. ఇంకా పాసింజర్ కోసం చూస్తున్నాడు. ఎక్స్ప్రెస్ వచ్చినప్పుడు ఈయన పాసింజర్ కోసం చూస్తుంటే దేవుని యొక్క గద్దెంపు, ఏమండి ధనామని గద్దెంపు వచ్చింది. బుద్ధి లేనోడా, నేను నీకు ఎంత ఇచ్చాను, ఈ డబ్బుతో నువ్వు ఎక్స్ప్రెస్ అని అనేటప్పటికి దడదళ్ళాడుతా గవ్వ ఎక్స్ప్రెస్ ఎక్కేసాడు, కూర్చున్నాడు. కొంచెం ఆ దూరం వెళ్ళాడు, తర్వాత బండికి వెళ్ళాడు, మద్రాసు వెళ్ళాడు. ఆ రిట్రీట్ అంతా అయిపోయి తిరిగి వచ్చేటప్పుడు ఇంకా ఇంట్లోకి అన్ని కొనుక్కొచ్చేదాకా సరిపోయినాయంట డబ్బులు. చూడండి దేవుడు ఎంత కార్యం చేస్తాను నీకు. దేవుడు ఎంతో ధన్యుడో తెలుసు. నువ్వు దేవుని యొక్క మాట వింటే, దేవుని యొక్క చిత్తంలో ఉంటే, దేవునికి అనుకూలంగా జీవిస్తే నిన్ను ధన్యుడిగా చేస్తాడు ఆయన. ఆ ధన్యతని మనం పోగొట్టుకోకూడదు. అపవాది ఏదో ఒక రకంగా నిన్ను లాగేయటానికి చూస్తా ధన్యతలోనండి. అందుకని అన్నాడు, ఇక్కడ ఏమన్నాడు, పేదలైన మీరు ధన్యులో. ఏమంటున్నాడు ఇక్కడ 6:20 వచనం. ఇట్లని పేదలైన మీరు ధన్యులు, దేవుని యొక్క రాజ్యము మీదే. చూడండి, ధనికులకి ఇవ్వలేదు ఎక్కువ శాతం. ధనికులు కూడా దేవుడు బలంగా పట్టుకున్నాడు. సాధు సుందర్ సింగ్ గారు చాలా ధనికుడే, కానీ ఆ దేవుడు పట్టుకున్న తర్వాత ఏమైపోయాడు, ఈయన పేదవాడిగా అయిపోయాడు. కానీ చాలామంది, డానియేలు గారు కూడా చాలా పేదవాడే. ఆయనప్పుడు ఏం చేశాడు, ధనికుడిగా లెక్కలేదన్నమాట. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని పట్టుకుంటే ఆ ధన్యతను కనుక దేవుడు ఇస్తే దాన్ని పోగొట్టుకోకుండా నువ్వు నిలుపుకుంటే నువ్వు చాలా చాలా ధన్యులుగా మారిపోతారు మీరు. అందుకని ఇక్కడ అంటున్నాడు, పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులో. ఆకలి కొంటున్నావా? అయ్యా నువ్వు ఏడుస్తున్నావా, నాకు అది లేదు ప్రభా, ఇది లేదు ప్రభా, కట్టుకోవడానికి వస్త్రం లేదు, ఎలాంటి మొగుడిని ఇచ్చాం, ఎలాంటి పిల్లల్ని ఇచ్చాం, అయ్యో నా జీవితం ఇలాగైపోయింది, నా బ్రతుకు ఇలాగైపోయింది అనుకుంటున్నావా? నిన్ను దేవుడు ఒక ధన్యకరమైన స్థితిలో పెడతాడనమాట. ఆయన దగ్గరికి వచ్చి ఆ ధన్యతలో నుండి నువ్వు పోకూడదు. కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకుల ఇబ్బందులు కలిగిన శోధనలు వచ్చినా నిన్ను కదిలిస్తూ ఉంటాడు. చూడండి, మన పన్ను కూడా అప్పుడప్పుడు మన నోట్లో ఉన్న పన్ను అప్పుడప్పుడు కూడా ఏమవుద్ది కదులుద్ది. ఆ కదిలినప్పుడు దాన్ని ఏం చేయాలి? కదిలినప్పుడల్లా మన నాలుగు ఊరుకుంటుందా? చేతులు బాగానే ఉంటాయి, చేతులు ఊరుకుంటాయి, కానీ నాలుక లోపల ఉన్న నాలుగు ఊరుకోదు. ఏం చేస్తాయి చెప్పండి ఒకళ్ళు? వెనక్కి ముందుకి ఊపటమే దాని పని అనమాట. ఊపటమే పని కదా, ఊపుతూ ఉంటాయి. ఈ ఊపుడు ఎక్కువైపోతే ఏమవుద్ది? పన్ను ఏమైపోద్ది? ఊడిపోద్ది అనమాట. అపవాది కూడా ఈ నాలుకలాగా ఎలాగూ ఊపుద్దో అలాగే అపవాది కూడా నీ ప్రక్క నుండి అలాగ ఊపుతూ ఉంటుంది అనమాట. ఊపుతూ ఉంటుంది. ఊపినప్పుడు ఎలాగ ఉంటుంది? చాలా నొప్పిగా ఉంటుంది, సమ్మగా ఉంటుంది.
సాతాను మనం శోధించినప్పుడు కూడా ఎలాగుంటుంది? నొప్పిగా ఉంటుంది, సమ్మగాను కూడా ఉంటుంది అనమాట. వాడు సమ్మగా ఉండేలాగే చేస్తాడనమాట. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని అంటున్నాడు, ఇప్పుడు మీరు ఆకలి కొనుచున్న మీరు ధన్యులో. ఎలాగుంటారంటే మీరు తృప్తిపరచబడుదురు. ఏమవుద్ది? ఆకలి బాధ. నాకు 17 సంవత్సరం వచ్చేదాకా సరైన భోజనం లేదు, సరైన బట్ట లేదు, సరైనటువంటి పరిస్థితి లేదు. ఒకరోజు మా నాన్నగారు ఏం చేసేవారు, పొద్దున్నే ఆ బట్టలకు గుంటూరు వెళ్ళేవాళ్ళం, క్రొత్తపేట. ఆయన 7 గంటల బండి తీసుకెళ్ళిపోతే అనేవాడు, వరే నువ్వు ఇక్కడ అన్నం తినేసేరా అనేవాడు. నా వయసు ఎంత అప్పుడు? దాదాపు 16-15 ఏళ్ళు ఉంటాయి, 15-14 ఉంటాయి బహుశా. చిల్లర కొట్లో నుంచి అప్పుడే మానేసి గుమస్తాగా ఉన్ని మానేసిన తర్వాత ఆయన దగ్గర టైలరింగ్ నేర్చుకుని ఆయన అప్పుడు తిరుగుతూ ఇంకో సైకిల్ కొన్నాడు. ఆయన అప్పుడు తిరుగుతూ ఉండేవాడిని, మూట బేరం ఎలాగ చేయాలా అని నేర్పుతూ ఉండేవాడు. అలాగే నేర్పుతున్నటువంటి టైంలో ఆయన అనేవాడు, వరే 7 గంటల బండికి వెళ్ళాలి కాబట్టి 6 గంటలకి 6:30కి ఇంటి దగ్గర బయలుదేరి వెళ్ళిపోవాలి కదా. కాబట్టి ఆయన అనేవాడు, వరే నువ్వు ఇక్కడ భోజనం చేసి అనేవాడు. అనగానే ఆదరబేర సద్యాన్నం ఏం తింటాం, ట్రైన్లో వెళ్తామంటే చాలా సరదా కదా. అలాగే ఎంత ముద్దు గబక్కని తినగానే సరిపోయేది. తెనాలి వెళ్ళేటప్పటికి ఇక్కడి నుంచి తెనాలి వెళ్ళేటప్పటికి కడుపులో ఉన్నదంతా భస్మం అయిపోయేది. ఆకలి చెప్పే మనస్సు ఉండేది కాదు, చెప్పేవాడిని కాదు. నాకు ఆకలి వేస్తుందని అడిగేవాడిని కాదు. మరి అదొక బుద్ధి, చండాల బుద్ధి. మా మనవరాళ్ళు ఉంటారంటే ఏదైనా అడిగేస్తారు. ఇప్పుడు తాత నాకు అది కావాలి, తాత నాకు ఇది కావాలి. కొనిపెట్టే కెపాసిటీ కూడా ఉంది. ఆ రోజుల్లో వాళ్ళని అడిగినా కొనిపెట్టే కెపాసిటీ లేదు వాళ్ళకి. చూడండి, అలాగూ తెనాలి వెళ్ళేటప్పటికి చాలా నీరసం అయిపోయింది. గుంటూరు వెళ్ళేది. గుంటూరులో అక్కడ దిగంగానే ఫస్ట్ టికెట్ మా నాన్నగారిదే భోజనం చేయడానికి. అప్పుడు ఎంత భోజనం తెలుసా? ప్లేట్ మీల్స్ రూపాయన్నర ప్లేట్ మీల్స్. ఆయన అనేవాడు, వరే నువ్వు భోజనం చేసావు కదా, నువ్వు ఎక్కడే నుంచో నేను తింటానంటే ఆయన తింటూ ఉంటే నేను అక్కడే నుంచుని ఆ జనరల్ హాస్పిటల్ చూసినప్పుడు ఇప్పుడు చాలా నాకు కళ్ళంటి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఆ జనరల్ హాస్పిటల్ ఎదురుగుండా విష్ణు భవన్ అని ఇప్పుడు కూడా దేవ హోటల్లో, ఆ హోటల్ని మార్చారు. ఆడికి వెళ్ళి పైన ఎలాగే కిటికీ ఉంటే ఆ కిటికీలో నుండి అలాగే చూస్తూ ఆ జనరల్ హాస్పిటల్ వైపు చూస్తూ నిలబడేవాడు. నేను భోజనం చేసే అంతవరకు భోజనం చేసేవాడు. అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. బట్టలన్నీ కొనేవాడు, ఏదో ఆయన టీ తాగేవాడు, ఆయన ఏదో తింటా మరలా సాయంత్రం నాకు అంత పెట్టేవాడు. ఇక అదే ఇంటికి వచ్చేటప్పుడు కళ్ళు ఎక్కడో లోతుకి వెళ్ళిపోయాయి, చాలా ఆకలి. అలాగే పేగులన్నీ కూడా ఏమైపోయినాయి తెలుసా? కురిసించిపోయినాయి. నాయి తినడానికి తినలే సరిగ్గా. వాళ్ళు ఒకనే మగ పిల్లవాడిని, 3 ఆడపిల్లలు, కానీ ఒక్క మగ పిల్లోడని అల్లారి ముద్దుగా పుంచింది లేదు, నాకు పెట్టింది లేదు. ఏదైనా కొంచెం తింటంటే మా అమ్మగారి తిడుతూ ఉండేది. అమ్మా, అలాంటి పాపిష్టి జీవితంలో నుండి దేవుడు నేను వద్దన్న కొద్దికి పెట్టి పెంచి నన్ను ధన్యుడిగా చేశాడు. చెప్పడం కూడా దేవుడికి మంచిపడతాడు. ఆ జీవితంలో నిజంగా దేవుని యొక్క సన్నిధిలో ఆ పేగులన్నీ మాడిపోయినాయి. మరలా మారు మనసు పొందే వరకు తిండి లేదు. ఏమి తినలేము, ఎందుకు పేగులన్నీ కూడా కృషించిపోయినాయి. ఆ తినాల్సినటువంటి వయసులో. అందుకని మీ పిల్లలకి చెప్పేది నేను, తినాల్సిన వయసులో వాళ్ళకి పెట్టండి అని చెబుతాను నేను. ఎందుకో తెలుసా? వారు తినే టైంలో మీరు ఆ పేగులు మార్చొద్దు దయచేసి. 17వ సంవత్సరం వరకు తిన్నదే వారి 60 సంవత్సరాల వరకు కూడా పికప్ అవుద్దంట ఆ ఓపిక అనేది. మీ 17 సంవత్సరాల వరకు వారి ఇంజిన్ బాగా రాని అంటే అప్పుడు పెట్టండి, తర్వాత వారు తినలేరు. మామగారు తర్వాత అనేది నా సంపాదన వచ్చింది, తినరా ఎక్కడ తింటావు, మొత్తం కృషించిపోయిన పేగులన్నీ. దేవుని మందిరంలోకి వెళ్ళి మారు మనసు పొందిన తర్వాత సేవకుడు వచ్చినాడు. ఏమయ్యా ఏంటయ్యా ఇలా బాక్యగా ఏమి తిండయ్యాది, ఏమి తిండి నోట్లో ముద్ద పెట్టుకుంటే 1/2 గంట సేపు నవ్వటం అనమాట. అదే నవలి ఏమయ్యా అని చెప్పి కేకలేసో సేవకుడు వచ్చి, ఇవాళ ఎంత తిన్నావు, రేపు అంత తిన్నావు, ఎల్లుండి ఎంత తిన్నావు అంత తిను అని చెప్పినప్పుడు ఆ రూట్లో వెళ్ళినప్పుడు మరలా యథాస్థితిగా దేవుడు బలాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు. దేవుడు నేను ఎంత ధన్యుడిగా చేస్తాడు తెలుసా? దేవుని దగ్గర నువ్వు దేవునికి లోబడితే, దేవుని దగ్గర తగ్గించుకుంటే ఇదే చూపితే. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, మీరు పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. అప్పుడు ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుతురు. ఎప్పుడైతే నువ్వు ఆకలి కొంటావో దిగులు పడవద్దు. ధన్యుడైనటువంటి దేవుడు నిన్ను ధన్యుడిగా చేయటానికి మహాప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు నీకు దొరికారు. ఆయన నిన్ను ధన్యుడిగా చేస్తాడు. అప్పుడు ఏమి లేకపోవచ్చో నాకు ఒక నాటికి మంచి స్థితిలో దేవుడు పెడతాడు. ఒకే నిరీక్షణ
ఆధారము కలిగిన జీవితంలో నీవు నేను ఉండాలి. ఉందా నీకు నిరీక్షణ? అందుకని అన్నాడు, ఏమన్నాడు? మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుతున్న మీరు ధన్యులు. ఏమా ఏడ్పు వస్తుందా? వేదన కలుగుతుందా? నాకు ఎలాంటి భర్త దొరికాడే, నాకు ఇలాంటి బిడ్డలు పుట్టారే, అయ్యో నా అత్తమామలు ఎలాగ ఉన్నారే, అయ్యో నా స్థితి అంతా ఎలాగ ఉండిపోయిందే, అందరికి ఇల్లునే నాకు ఇల్లు లేదే, అయ్యో నాకు వాక్యం లేదే, నా పరిస్థితి ఎలాగని దిగజారిపోతున్నావా, కుమిలిపోతున్నావా? దేవుడి మరలా నీకు 3 ఇళ్ళు ఇచ్చునుగాక. దేవుడు ఎలాంటి వాడు అనుకున్నారు? పిచ్చోడు అనుకుంటున్నారా? నువ్వు ఆరాధించే దేవుడు. కానీ దేవుని చిత్తంలో నుండి నువ్వు బయటికి వెళ్ళకూడదు. దేవుని చిత్తంలో నుండి నువ్వు దూరం అయిపోకూడదు. కష్టం వచ్చినా శ్రమ వచ్చినా దేవుణ్ణి అంటబెట్టుకునేటువంటి వ్యక్తిగా నీవు నేను ఉండాలి. అందుకని అన్నాడు, నువ్వు నాటబడినటువంటి మొక్కలాగా ఉండాలి. మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుతున్న మీరు ఏమవుతుందంటే, ఏడ్చుతున్న మీరు శ్రమ వచ్చి ఏడుస్తున్నావేమో, కష్టం వచ్చి ఏడుస్తున్నావేమో. నాకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆ డాబా మీదకి వెళ్ళి ఎవరికి కనబడదు అలాగే మోకరించి కన్నీరు గార్చి ఏడ్చి 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 మొహం అంతా ఉబ్బిపోద్ది. ఏమా ఆ వేదంలో కన్నీరు, ఆ రోదన చేసి కిందకు వచ్చేటప్పటికి నా మొగమంతా ఎలాగైపోతే తెలుసా? ఉబ్బిపోయి ఉంటుందన్నమాట. దేవుడు ఏం చేస్తాడు? ఆ గంటకో 2 గంటలకో లేకపోతే మరునాటికో దేవుడు ఎక్కడ లేని ఏం పెడతాడు? సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. దేవునిలో నువ్వు కృంగిపోతున్నావేమో, మనిషి కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని దేశించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఎవడు ఏమి నిన్ను తృణీకరించిన నువ్వు బాధపడిన అవసరం లేదు. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు నిలబడితే దేవుని యొక్క ధన్యతను చూస్తావు. కొన్ని సందర్భాల్లో మా ఇంటి ఎదురుగుండా వచ్చేవారికి చక్కగా ఉండేవారు. మా ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైపోయాడు? ఎక్కడ మా నీడబడొద్దు అని అవ్వతలకి వెళ్ళిపోయేవారు, దూరంగా వెళ్ళిపోయేవారు. అబో అని నీచంగా చూసేవారు, అతి నీచంగా చూసేవారు. దేవుడు ఏం చేశాడో తెలుసా? అలాంటి వారంతా పడుకోబెట్టి మన తల పైకి ఎత్తించి వాళ్ళు నన్ను చూసినప్పుడు సిగ్గుపడేలాగా చేశారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. అనుకుంటున్నావా దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు? అనుకుంటున్నావా? దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడు? ప్రియ తల్లి, ఎన్నోసార్లు నిందించి అవమానంగా చెడ్డ మాటలు పలికినటువంటి వారి అందరి కుటుంబాలు మొన్న నేను వెళ్ళెత్తే ఎప్పుడో 25 సంవత్సరాల క్రింద పరిచయమైనటువంటి వారి కొరకు కన్నీరు గార్చి, వారి కొరకు రోదన చేసి, వారి కొరకు పశ్చాత్తపడి, వారి బాగోగులన్నీ చూసినటువంటివే వ్యక్తిని వారు అందరూ తృణీకరించి అవమానించి నీచంగా చూసినటువంటి వారు, మా ఇంటిలో వారి భోజనం చేసినటువంటి వారు, మాతో సన్నిహితంగా ఉన్నటువంటి వారు ఏమైపోయారు? మమ్మల్ని చెత్తరువులుగా చూసినటువంటి వారు మొన్న ఎక్కడికి వెళ్తే ప్రాణం తీసుకుని అంటున్నారు, అయ్యా మీరు ఉండంగా ఎంత బాధ్యత వహించారు. అన్ని కుటుంబాలు ఇప్పుడు పాడైపోయినాయి. ఏ కుటుంబంలో నెమ్మది లేదు, ఏ కుటుంబంలో పరిశుద్ధత లేదు, ఎవరు కూడా సరైనటువంటి జీవితంలో జీవించట్లేదు. ఇదిగో కుటుంబాలన్నీ పతనం అయిపోయినాయి అయ్యా అని చాలామంది ఏడుస్తూ ఉన్నారు. అయ్యా నీవు ఉంటే మాకు చాలా బాగుండేది. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు సరిగ్గా నిలిస్తే, నిన్ను నిందించి, నిన్ను వెలివేసి, నిన్ను దేశించి మీ పేరు చెడ్డదని కొట్టివేయబడినప్పుడు మీరు ధన్యులో. ఎవడైతే నిన్ను దూషిస్తాడో, ఎవడైతే నిన్ను అవమానపరుస్తాడో అదే స్థలంలో వారు అవమానభరితులు అవుతారు. కానీ నీ తల నీ దేవుడైన యెహోవా పైకెత్తించునుగాక. అది మన దేవునికి ఉన్న గొప్పతనం. మన దేవునికి ఉన్న గొప్పతనం మీరు సరిగ్గా చూస్తే చాలా బాగుంటుంది. ఇంకేమన్నాడు? 23వ వచనంలో, ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఎలాగ ఉండాలంట? సంతోషించి గంతులే. నేను నిందించారా, నిన్ను అవమానించారా, నీ మీద చెడ్డగా పలికారా, ఏం చేయాలంట? సంతోషించి ఆనందించి గంతులు వేయుడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండెను. పరలోక రాజ్యంలో నువ్వు ధన్యుడు. పరలోక రాజ్యంలో భూమి మీద నిన్ను ధన్యులుగా చేసేటువంటి దేవుడు, దేవుడిని ఆయన కృప చూపేటువంటి దేవుడు. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే 8లో, దేవుణ్ణి నమ్ముకునేవాడు, దేవుణ్ణి ఆశ్రయించువాడు ధన్యుడు. దేవుణ్ణి నమ్ముకునేవాడు ధన్యుడు. నువ్వు నమ్ముకునే దేవుణ్ణి రాయిని కాదు,
రప్పని కాదు, కులాన్ని కాదు నువ్వు నమ్మింది, నీ దేవుణ్ణి నమ్మావు కాబట్టి నువ్వు ధన్యుడవు. అందుకని 84 కీర్తన 4వ వచనములో అంటాడు, నీ మందిరములో నివసించువారు నీ వలన బలము నుండు మనుషులు ధన్యులు. దేవుని యొక్క సన్నిధిలో నీవు నేను ధన్యులుగా ఉండాలి. ధన్యులుగా ఉండగలుగుతున్నావా? ధన్యరికను పోగొట్టుకుంటున్నావా? ప్రియ తల్లి, దేవుని యొక్క రాజ్యంలో అతి శ్రేష్టమైన భాగాన్ని దేవునికి ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ఆ ధన్యతలో నుండి అపవాది లాగేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దానిలో నుండి నువ్వు లాగి వేయబడితే నీకు నీవే చాతగాని దానిగా, చాతగాని వాడిగా అయిపోతావు. దేవునికి దూరస్థులం అయిపోతాం. ఆ ధన్యతలోనే మనం నిలిచి ఉండాలి. ఎన్ని శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు కలిగినా మనం ధన్యులుగా ఉండాలంటే మన దగ్గర నిలకడగా ఉండేటువంటి భక్తి మన జీవితంలో ఉండాలి. 1, 2 శోధనని సహించువాడు ధన్యుడు. శోధనని సహించాలి, దాన్ని ఎదిరించాలి. అందుకనంటాడు, అపవాదిని ఎదిరించాడు వాడి మీ యుద్ధ నుండి పారిపోవను. ఎన్ని శోధనలు వచ్చినా నువ్వు నిలబడితే దరితీర్చేది దేవుడు, నిన్ను కాపాడి భద్రపరిచేది దేవుడు. నువ్వు తినలేనంత ఆశీర్వాదాన్ని దేవుడిచ్చేది దేవుడు. కాబట్టి ఆ ధన్యత నేను ఎక్కడ పోగొట్టుకోకూడదు. అమ్మా, ఏబుకి అన్నీ పోయినాయి, ధన్యతలన్నీ పోయినాయి. అమ్మా, ఇంకేమిటి, తినడానికి సరిగ్గా ఏమని సరైనటువంటి స్థితి కూడా లేకుండా అయిపోయింది. ఎన్ని ఇచ్చాడండి? అన్ని రెట్టింపు. ప్రతివారు బహుమతులు ఇవ్వడం ప్రారంభించారు. ఎంత ఆశీర్వాదం వచ్చింది ఏబుకి. నీ జీవితంలో ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు ఆయన కృపను ఇవ్వబోతున్నాడు. అమ్మా, ఎక్కడైతే నిన్ను తృణీకరించారో, అవమానించారో, నీ మీద చెడ్డగా మాట్లాడారో, వీడి పని అయిపోయింది అనుకున్నారు, అదే స్థలంలో మరలా దేవుడు నిన్ను లేపుతాడు. ఆయన నిన్ను ధన్యుడిగా చేస్తాడు ఆయన. కానీ ఓర్పు పట్టాలి. మనం దేవుని యొక్క చిత్తములో ఉండాలి. దేవుని యొక్క చిత్తములో నుండి జారిపోకూడదు. జారిపోతే మన జీవితం అంతా అస్తవ్యస్తంగా అయిపోద్ది. కాబట్టి దేవుని సన్నిధిలో నీవు నేను నమ్మకస్తులుగా ఉంటే మంచి భక్తి చేయగలుగుతాం, దేవుని యొక్క శక్తిని చూడగలుగుతాం. అటు ధన్యత దేవుడు మనందరికీ ఆయన వినికిడిలో మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి.